పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రేపు ఏం వండాలి అన్నదే పెద్ద ఆలోచన అయిపోతుంది కదా, పెద్ద క్వశ్చన్ మార్క్ అది. అందులోనూ లంచ్ బాక్స్లోకి పెట్టాలంటే ఇంకా పెద్ద తలనొప్పి. అసలే అది పలచగా ఉండకూడదు, గట్టి పడిపోకూడదు, ఇంకా రకరకాలుగా వండుతూ ఉండాలి కదా. మీరు కూడా ఇలాగే ఆలోచించేవాళ్ళు అనుకోండి, మీకైతే ఈ గోరుచిక్కుడు ఫ్రై అయితే సూపర్ కన్వీనియంట్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఫ్రై అంటున్నాను కదా అని ఎక్కువ ఆయిల్ పడుతుందని మాత్రం అనుకోకండి, సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ అయితే చక్కగా గోరుచిక్కుడుకాయలు ముక్కలు చేసుకొని ఉప్పు పసుపు వేసేసి ఉడికించేసి ఉంచుకోండి. ఆ తర్వాత చక్కగా గోరుచిక్కుడుకాయలు వాటర్ సెపరేట్ చేసేసి వడగట్టేసి ఉంచుకోండి. ఇంక ఇందులోకి మనం ఏం చేయాలంటారా, చక్కగా మూకుడు పెట్టేసుకొని మూకుడులో కొంచెం ఆయిల్ వేసేసుకుని అందులో ఉల్లిపాయలు కొంచెం సన్నగా పొడుగ్గా కానీ కొంచెం వెరైటీగా, మరి చిన్న ముక్కలుగా కాకుండా చక్కగా చిన్న ముక్కలుగా లేకపోతే కొంచెం సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. మరీ చిన్నగా చాప్ చేసుకోకండి, ఫ్రై కదా కొంచెం ఆనియన్స్ క్రిస్పీగా తగులుతూ ఉంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి వేసేసి మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్దగా వాడను, అందుకని చక్కగా గోరుచిక్కుడు ముక్కలు వేసేసాను. గోరుచిక్కుడు మనం ఉడికించాం కాబట్టి ఒక్కసారి అవి కూడా ఫ్రై అయితే బాగుంటాయి. అండ్ నాకైతే ఆనియన్స్ క్రిస్పీగా కావాలి, అందుకని నేను కొంచెం ఆనియన్స్ ఒక 2 minutes ఫ్రై అవ్వగానే వేసేస్తున్నాను ఉప్పు పసుపు కారం అన్నీను. మీకు ఒకవేళ ఆనియన్స్ ఖచ్చితంగా ఫ్రై అవ్వాలి, బాగా ఉడికాకనే తింటాం అనుకుంటే మాత్రం ఏం పర్వాలేదు, చక్కగా ఫ్రై చేసుకొని ఆ తర్వాతే వేసుకోండి. ఇంకైతే ఇవైతే చక్కగా కలిపేసుకొని ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసుకోండి. మీరు ఆల్రెడీ గోరుచిక్కుడులో తగినంత సాల్ట్ వేస్తే మాత్రం ఇందులో తక్కువ వేసుకోండి. అలాగా ఒకవేళ అందులో అస్సలు వేయలేదనుకోండి, అప్పుడు కొంచెం తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. అయితే ఇందులోకి మీరు ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మీరు వేరే మసాలాలు కూడా కావాలంటే వేసుకోవచ్చు. నేను ఇంకా ఏం వేరియేషన్స్ చేస్తానో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. కానీ ఆనియన్స్ ఇలా క్రిస్పీగా తగులుతూ ఉన్నప్పుడు రసం పప్పుచారు లేకపోతే పప్పులుసు సాంబార్ ఇలాంటి వాటిల్లోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది కదా, అందుకని అయితే నేను ఈ వర్షన్ ట్రై చేస్తున్నాను. సో మీకు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆనియన్ క్రిస్పీగా తగులుతూ ఉంటే నచ్చుతుందో లేదో మాత్రం నాకు కమెంట్స్లో చెప్పేసేయండి. అన్నట్టు ఈ గోరుచిక్కుడు అయితే ఫ్రై అవుతూ ఉంటుంది, కానీ మీరు ఈ లోపల ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మర్చిపోకుండా. ఇంకా నెక్స్ట్ ఎండుమిర్చి, ఫ్రై చేసిన ఎండుమిర్చి మిక్సీ చేసి కానీ లేకపోతే ఆల్రెడీ ఫ్రై చేసి మిక్సీ చేసుకున్న ఎండుమిర్చి ఉంటే అది కానీ కొంచెం కారం అయితే బాగా కలుస్తుందని అలా వేసేసుకుని, ఎండుమిర్చి ఫ్లేక్స్ అనుకోండి, చిల్లీ ఫ్లేక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయని చక్కగా వేసేసుకుని కారానికి తగ్గట్టుగా సాల్ట్ ఒక్కసారి చెక్ చేసేసుకుని కలిపేసుకోండి. అంతే సింపుల్గా మన గోరుచిక్కుడు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. అసలు గోరుచిక్కుడు తినను అనుకునే వాళ్ళు, అసలు తినడానికి అస్సలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ వేరియేషన్ అయితే తింటారు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.